నేనలా అనలేదు. కావేరిని అన్నందుకు అత్తయ్య బాధపడి ఉంటుంది. ఆ మాత్రానికే వెళ్ళి గొడవ చేస్తుందని నువ్వెలా అనుకున్నావు? అనుకోకుండా ఎలా ఉంటామండి? ఆవిడ గారి కూతురు కాపురాన్ని బాగు చేయడానికే కదా మన ఇద్దరం అక్కడికెళ్ళింది. రుక్మిణమ్మ ఎవరినైనా మాట్లాడినిచ్చిందా? నోరేసుకుని అందరి మీద పడిపోయింది. అల్లుణ్ణెవరైనా అలా తిడతారా? పైగా కొట్టబోయింది కూడా. అయినా నాకే బుద్ధి లేదు. నా జీవితం నేను చూసుకుంటాను అని కావేరి చెప్పాక కూడా నేనెందుకు కల్పించుకోవాలి? నాకు నా భర్త నేను సక్రమంగా ఉంటే చాలు కదా. శివగారు, నా బాధంతా ఒకటేనండి. కావేరి ఇంట్లోనే ఉంటే చూసేవాళ్ళు మిమ్మల్ని కావేరిని ఏమనుకుంటారోననే నా భయం. అందుకే నేను అలా మాట్లాడాను. స్నేహ, కావేరి నేను బావ మరదళ్ళమని కలిసి పెరిగామని అందరికీ తెలుసు. మా గురించి ఎవరూ ఏమీ అనుకోరు. మామూలుగా అయితే ఎవరు ఏమీ అనుకోరండి. కాని ఆవిడ గారు మొగుణ్ణి వదిలేసి ఇక్కడే ఉంటే ఖచ్చితంగా అనుకుంటారు. నేను ఈ ఇంట్లో ఉండడం స్నేహకి ఇష్టం లేదు. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. స్నేహ, కావేరి పరిస్థితి చూసావు కదా. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళమంటే ఎలా? మీకు మందుల భాష తప్ప మామూలు భాష అర్థం కాదు కదా. నేను కావేరిని బయటికి వెళ్ళమని చెప్పట్లేదు. తన భర్త దగ్గరికి వెళ్ళమని మాత్రమే చెప్తున్నాను. దానికి ఆవిడ గారు మా ఆయన వచ్చి పద్ధతిగా పిలిస్తేనే పట్టుచీర కట్టుకొని వెళ్తాను అంటుంది. ఆయన గారు పిలిచేది లేదు, ఈవిడ గారు వెళ్లేది లేదు. స్నేహ, కాస్త మెల్లగా మాట్లాడు. అత్తయ్య కావేరి వింటే బాధపడతారు. పడనివ్వండి. అందరి ముందు మీ అత్తయ్య నన్ను నానా మాట్లాడింది. నేను బాధపడలేదా?